గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంచా రెడ్డి. మరొక ట్రావెల్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని చూడొచ్చు. ఈ సోల్ ఆపి మ్యాటర్లోకి రమ్మంటున్నారు కదా, వస్తున్నా. ఈ రోజు హైదరాబాద్ టు మైసూర్ అయితే వెళ్తున్నాము. అరౌండ్ 730 కిలోమీటర్స్ ఉంటుంది. 13 అవర్స్ అయితే పడుతుంది. మైసూర్ ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. మేమైతే నైట్ స్టార్ట్ అయ్యాము కార్లో, మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అవ్వడానికి. మైసూర్ వెళ్ళాలంటే బెంగళూరు దాటాల్సిందే. మన అందరికీ తెలుసు కదా బెంగళూరు ట్రాఫిక్ గురించి. సో ట్రాఫిక్లో స్టక్ అవ్వకూడదని ఇలా ప్లాన్ చేశాము. డిన్నర్ బ్రేక్ కోసం అయితే ఆగాము. సాయి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే కనిపించింది. లోపల ఇలాంటి వాల్ పేపర్ అయితే పెట్టాడు, ఎంత బాగుందో. మా లంచ్ బాబు అయితే మంచిగా పడుకున్నాడు. నైట్ జర్నీ కాబట్టి సింపుల్గా దాల్ తడ్కా అండ్ జీరా రైస్ తీసుకున్నాము. డిన్నర్ చేశాక మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేసాము. టోల్ అయితే దాటాము. నియర్ బై కర్నూలు వచ్చేసాము. సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో అన్ని షాప్స్ అవి ఉంటాయి. చిన్న టీ బ్రేక్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మైసూర్ వెళ్ళాలనుకుంటే దాంతోపాటు వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. లైక్ మైసూర్ టు ఊటీ ఆర్ మైసూర్ టు కూర్గ్ ఆర్ మైసూర్ అండ్ వయనాడ్ అలా. ఎందుకంటే ఇవన్నీ మైసూర్ దగ్గరలోనే ఉంటాయి. మార్నింగ్ జర్నీ ఎంత ప్లెజెంట్గా ఉందో. పక్కనే ఒక లేక్ ఉంటే కొద్దిసేపు ఆగాము. బర్డ్ సౌండ్స్ అయితే ఆసమ్. అనంతపూర్ రీచ్ అయిపోయాము. కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడొచ్చు ఇక్కడ. బెంగళూరుకి రీచ్ అయ్యే ముందు ఇవే అంతా చాలా బాగుంటుంది. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక హోటల్ దగ్గర ఆగాము. ఉడిపి శ్రీకృష్ణ అన్న హోటల్ దగ్గర. లాస్ట్ 9 o'clock బెంగళూరు సిటీకి ఎంటర్ అయ్యాం. వెదర్ ఇలా ఉంది. పీక్ టైంలో వచ్చాము కాబట్టి ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాము. మేమైతే యాక్చువల్గా ముందే వద్దాం అనుకున్నాం కానీ మధ్యలో లేట్ అయిపోయింది. ఇదివరకు బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళడానికి 3.5 hours పట్టేది. బట్ ఇప్పుడు బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే పెట్టిన తర్వాత 2.5 hours రీచ్ అవ్వచ్చు. ఆ ఎక్స్ప్రెస్ వేలో డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మౌంటైన్, షోలే మూవీలో కూడా ఉంటుంది ఇది. స్టార్టింగ్ లోనే ఒక కార్ మ్యూజియం ఉంటుందన్నమాట, పయోనా అని చెప్పేసి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, వింటేజ్వి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు మిస్ చేయొద్దు. మనం బై రోడ్ వెళ్తుంటే స్టార్టింగ్ లోనే ఉంటుంది మైసూర్కి వెళ్ళే ముందు. టికెట్ వచ్చేసి 75 rupees. ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు డీటెయిల్స్ కోసం. పైన చూసిన తర్వాత సిటీలోకి ఎంటర్ అయిపోయాము. అలా దారిలో వెళ్తుంటే ఆంధ్ర భోజనం అని కనిపించింది ఒక దగ్గర. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా అయినా లంచ్ టైంకి దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం, ట్రై చేద్దామని చెప్పేసి. మంచిగా అరిటాక్లో మన భోజనం సర్వ్ చేశారు. ఫుల్గా తినేసాం, పర్లేదు, బాగానే ఉంది. హోటల్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ చాముండి హిల్స్కి అయితే వెళ్తున్నాము. ఇది మైసూర్ నుంచి అరౌండ్ 16 kilometers ఉంటుంది. 30 minutes పడుతుంది. ఎంతో ఫేమస్ అయిన శ్రీ చాముండేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. ఈ హిల్ మీదకి వెళ్ళేటప్పుడు డ్రైవ్ చాలా బాగుంటుంది. కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. పైకి వచ్చేసాము. హ్యూజ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అక్కడ. ఆ టెంపుల్కి వెళ్ళే వేలో ఇలా ఫుల్గా స్టాల్స్ ఉన్నాయి. ఇతని మహిషాసుర. ఒకప్పుడు ఈ ఏరియా ఇతని కంట్రోల్లో ఉండేదంట. పార్వతీదేవి చాముండి అవతారంలో మహిషాసురుని సంహరించిందంట. అందుకే ఈ టెంపుల్కి ఆ పేరు వచ్చింది. దర్శనంకి 1 hour పడుతుంది. స్పెషల్ దర్శనం కూడా ఉన్నాయి. 30 per person అండ్ 100 per person రూపీస్ ఉన్నాయి. మైసూర్లో ఎంతో ఫేమస్ అయిన మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఈ ప్యాలెస్ మొత్తం 5 entrance ఉంటాయి. బట్ ఇక్కడ చూపిస్తున్న ఎంట్రన్స్ నుంచి మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ నడవలేని వాళ్ళకి బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో 50 rupees per person మొత్తం చుట్టూ చూపిస్తారు. ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹100 per person. ప్యాలెస్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 5:30. ఈవినింగ్ 7 to 8 వచ్చేసి లైట్స్ షో ఉంటుంది బయట.
ఇది వడియార్ ఫ్యామిలీకి చెందిన ప్యాలెస్. 1897లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అండ్ 1912లో అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఆ రాయల్ ఫ్యామిలీ ఇక్కడికైతే వస్తారు ప్యాలెస్కి. దసరా టైంలో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. మైసూర్లో చాలా బాగా చేస్తారు దసరా. మొత్తం ప్లేస్ 72 acres ఉంది అండ్ 4 acresలో ఈ ప్యాలెస్ ఉంది. అండ్ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. Look at that beautiful architecture. ఆ కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అసలు. అక్కడ ఇలాంటి టూరిస్ట్ బస్సులు అయితే ఉన్నాయి. మైసూర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కూడా అంటారు. అరౌండ్ 7 ప్యాలెస్లు ఉన్నాయి. నెక్స్ట్ శాండ్ మ్యూజియంకి వచ్చాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 per person. ఇంత మంచిగా చేశారంటే అసలు నమ్మలేకపోయాము. షాకింగ్ అనిపించింది మా యాంష్కి అయితే. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇలా 3D సెల్ఫీ గ్యాలరీ ఉంది. ఆ సీనరీస్ దగ్గర మంచి మంచి సెల్ఫీస్ అండ్ పిక్చర్స్ తీసుకోవచ్చు. మైసూర్లో మైసూర్ ప్యాలెస్ ఎంత ఫేమసో మైసూర్ పాక్ కూడా అంతే. ఇంత దూరం వచ్చి అది టేస్ట్ చేయకపోతే ఎలా? అందుకే ఆ శాండ్ మ్యూజియం దగ్గరలో ఉన్న మైసూర్ పాక్ షాప్కి అయితే వచ్చేసాము. ఆ షాప్లో ఫుల్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మైసూర్ పాక్. మైసూర్ పాక్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని ఆడికి వెళ్ళాకే తెలిసింది. ఒక గట్టి మైసూర్ పాక్, ఒక సాఫ్ట్ మైసూర్ పాక్, ఈ రెండే తెలుసు. కాజు మైసూర్ పాక్, మ్యాంగో మైసూర్ పాక్, ఆల్మండ్ మైసూర్ పాక్, ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ జాగరీ తీసి చేసినవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అక్కడ చూడొచ్చు మనం వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారని చెప్పేసి. కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూసి మనం తీసుకోవచ్చు ఫ్రెష్గా. మీరు మైసూర్ వస్తే మాత్రం మైసూర్ పాక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ షాప్ అనే కాదు, ఏ షాప్లో అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెయింట్ ఫిలమిన్స్ చర్చ్కి అయితే వెళ్ళాము. ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం మైసూర్ వచ్చినప్పుడు ఊటీ వెళ్ళే ముందు కూడా విజిట్ చేసాము ఈ చర్చ్ని. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మైసూర్ ప్యాలెస్ దగ్గర ఎవ్రీడే ఈవినింగ్ మనకి లైట్ షో అయితే ఉంటుంది. సో అది చూడడానికి కోసం అని చెప్పేసి మళ్ళీ 7 to 8 అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది దసరా ఫెస్టివల్కి కొన్ని రోజుల ముందనమాట. అందుకే ఆ రోజు లైట్ షో లేదు. కాకపోతే ఇలా లైట్స్ అన్నీ ఆన్ చేశారు. మామూలుగా అయితే లైట్స్ షోలు లాస్ట్కి ఫ్యూ మినిట్స్ 5 minutes లాగా ఆన్ చేసి పెడతారు. బట్ ఈ రోజు అయితే కంప్లీట్గా 1 hour ఆన్ చేశారు. సిటీలో ఈ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు.
మనకి ప్యాలెస్ అంతా చుట్టూ చూపిస్తారనమాట. చాలా రాయల్ ఫీలింగ్ వస్తుంది ఆ రైడ్లో. మైసూర్ ప్యాలెస్ ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇంకో గేట్ నుంచి ఇలా ఉంది. నైట్ డిన్నర్కి అక్కడ ఎంతో ఫేమస్ అయిన హోటల్ RRR, చాలా ఓల్డ్ హోటల్ అనమాట. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి నాన్ వెజ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. డిన్నర్ చేసిన తర్వాత మేము స్టే చేసిన లలితా మహల్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ప్యాలెస్ మెరుస్తున్నాయా? డార్క్ బ్లూ, పింక్, గ్రీన్. ఈ ప్యాలెస్ కోసం డీటెయిల్ వీడియో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ దీంట్లో KGF షూటింగ్ అండ్ వేరే వేరే కూడా మూవీస్ అయితే జరిగాయి అక్కడ. ఆ లైటింగ్స్లో నైట్ అయితే అదిరిపోయింది. ఈ ప్లేసెస్ అన్ని వన్ డేలో కవర్ చేయొచ్చు. మీకు టైం ఉంటే నెక్స్ట్ డే బృందావన్ గార్డెన్ కూడా విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.